సంజన లేచి నేను వెళ్ళి తీస్తా అని డోర్ దగ్గరకు వెళ్ళింది. డోర్ తెరవకుండానే హాల్లో నుంచి ఆ వ్యక్తిని చూసిన వెంటనే భయంతో అక్కడి నుంచి వరుణ్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది. సంజన చాలా భయంగా అక్కడ అక్కడ అని చూపిస్తుంది. వరుణ్కి నందుకి ఏం అర్థం కాలేదు. నందన వెంటనే వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకువచ్చి సంజనకి తాగిస్తుంది. సంజన వాటర్ తాగి తిరిగి కొంచెం ఆయాసం తీర్చుకుని వరుణ్ అక్కడ డోర్ దగ్గర అని ఆగిపోయి చెప్పలేకపోతుంది. వరుణ్ అక్కడ నుంచి డోర్ దగ్గరకు వచ్చి డోర్ ఓపెన్ చేయకుండా హాల్లో నుంచి చూశాడు ఎవరా అని. చూసిన వెంటనే భయంతో 2 అడుగులు వెనక్కి వేస్తాడు. నందన వరుణ్ని చూసి ఆశ్చర్యపోతుంది. నందన కూడా హాల్లోకి చూసి బాబాయ్ అంటుంది ఒక్కసారిగా. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది కదా డోర్ బయట ఎవరున్నారో. ఇంకొకసారి డోర్ బెల్ కొట్టాడు. ఎంతసేపటికి డోర్ తీయకపోయేసరికి డోర్ నాక్ చేస్తున్నారు. సంజన కూడా అక్కడికి వచ్చి డోర్ తీయాలా వద్దా అని ఆలోచిస్తున్నారు. ఇంకా డోర్ కొడుతూనే ఉండేసరికి నందన ఆగలేక ధైర్యం చేసుకుని డోర్ ఓపెన్ చేస్తుంది. ఎదురుగా మూర్తి గారు దెబ్బలతో రక్తం కారుతూ నుంచుని ఉన్నారు. సంజన దయ్యం దయ్యం అని అరుస్తుంది. నందన మూర్తి గారిని చూసి చాలా భయపడుతుంది. మూర్తి గారు నొప్పుల్ని తట్టుకుంటూ నేను లోపలికి రానా అని అడుగుతారు. ముగ్గురు ఏం మాట్లాడలేదు. మూర్తిగారు వెంటనే లోపలికి వచ్చి కూర్చున్నారు. ముగ్గురు తదేకంగా మూర్తిగారినే చూస్తున్నారు. ఒక్కరు కూడా నోరెత్తలేదు. నందన తేరుకుని బాబాయ్ అంటుంది. మూర్తిగారు అమ్మా నందన నొప్పులు పెడుతున్నాయమ్మా, కొంచెం ఆయింట్మెంట్ తెస్తావా అన్నాడు. నందన సంజన వంక చూస్తుంది. సంజన ఆయింట్మెంట్ తీసుకురావా అంటుంది. అప్పుడు సంజన ఏం మాట్లాడుతున్నావు నందు, ఒక దెయ్యంకి నొప్పులు పెట్టడం ఏంటి, ఆయన ఆల్రెడీ చనిపోయారు, మర్చిపోయావా అంటుంది. వెంటనే మూర్తిగారు నవ్వారు. అసలు ఆయన ఎందుకు నవ్వారు ఎవరికి అర్థం కాలేదు. వెంటనే లేదమ్మా నేను ఇంకా చనిపోలేదు, యాక్సిడెంట్లో అందరూ చనిపోయారు అని అనుకుంటున్నారు, కానీ ఆ యాక్సిడెంట్లో చనిపోయింది నేను కాదు, నన్ను తప్పించి ఇంకొక వ్యక్తి చనిపోయారు అన్నాడు. నందనకి కళ్ళలో నుంచి నీళ్లు వచ్చేస్తున్నాయి. దగ్గరకు వచ్చి ఆయన కాళ్ళ దగ్గర కూర్చుంది నందన. నువ్వు చనిపోయావేమో అనుకున్నాను బాబాయ్, ఎంత బాధపడ్డానో తెలుసా, నాలో నేను ఎంత కుమిలిపోయానో, నాకు ఉంది నువ్వు ఒక్కడివే అని అనుకుంటున్న సమయంలో అది చెప్పేసరికి నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. నందన కూర్చోబెట్టి మొత్తం ఆయింట్మెంట్ దెబ్బలు ఉన్న చోటల్లా రాసి కట్లు కడుతుంది. కొంచెం సేపు రెస్ట్ తీసుకో బాబాయ్, మనం తర్వాత మాట్లాడుకుందాం. లేదమ్మా ఇప్పుడు నాకు అసలు పడుకోవాలని లేదు అన్నాడు. అయినా నేను ఇక్కడ ఉన్నాను అని నీకెలా తెలుసు బాబాయ్, ఎలా వచ్చారు, అసలేం జరిగింది, ఆ ఫైల్ కోసం నిన్ను ఎందుకు కిడ్నాప్ చేశారు, నీకు వాళ్లకు అసలు సంబంధం ఏమిటి బాబాయ్, చెప్తానమ్మా అసలేం జరిగిందో మొత్తం చెప్తాను. ఆ రోజు శేఖర్ గారు ఏదో ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉందని చెప్పి నిన్ను హడావిడిగా ఒక సైట్ దగ్గరకు వదిలేసి వెళ్ళారు. కొన్ని ఫైల్స్ నన్ను తీసుకురమ్మన్నారు, గుర్తొచ్చిందా? హా బాబాయ్ గుర్తుంది. ఆ రోజు నేను ఫైల్ తీసుకుని వచ్చి అక్కడ సైట్ దగ్గరకు వెళ్ళి మనం మాట్లాడుకుంటున్నప్పుడు నువ్వు ఏదో ఫోన్ వచ్చింది అని చెప్పి అప్పటికి బయటికి వెళ్ళావు. నేను అక్కడే కూర్చున్నాను. ఎవరో ఈ ఫైల్స్ చాలా ఇంపార్టెంట్, మహిదర్ గారికి చేర్చాలి అని మాట్లాడుకుంటున్నారు. ఆ రోజు నేను ఏమీ అంత పెద్దగా పట్టించుకోలేదు. మనం మొత్తం మాట్లాడుకుంటున్నాక ఫైల్ రిటర్న్ తీసుకొచ్చాను. అక్కడి నుంచి నేను ఈవినింగ్ వెళ్లే ముందు సర్దుతున్నప్పుడు ఆ ఫైల్స్ని చూశాను. అప్పుడు అర్థమైంది వాళ్ళ దగ్గర ఉన్న ఫైల్ మన దగ్గర ఉన్న ఫైల్లో మారిపోయింది అని. ఆ ఫైల్లో నీ గురించి ఉంది, నీకు ఎలాగైనా ఇద్దామని అనుకున్నాను, కానీ అప్పటికే నువ్వు వెళ్ళిపోయావు. నేను ఇంటికి వచ్చి ఇద్దామనుకున్నాను, కానీ శేఖర్ ఉంటాడు అని చెప్పేసి నేను రాలేదు. ఆ తర్వాతి రోజు శేఖర్ గారికి ఇంపార్టెంట్ మీటింగ్ ఉందని చెప్పేసి ఇంట్లో నుంచి తొందరగా వెళ్ళిపోయారు. నేను నీకు ఫోన్ చేశాను, ఇంటికి వద్దామని బయలుదేరానమ్మా, కానీ వచ్చే దారిలో నన్ను కిడ్నాప్ చేశారు. రౌడీలలో ఒకడు మాట్లాడుతుంటే విన్నాను. నన్ను కిడ్నాప్ చేసింది మహిదర్ అని తెలిసింది. మహిదర్ నాకు ముందే తెలుసు, అతను శేఖర్ ఫ్రెండ్. నీకు ఫైల్ చేరుతుందో చేరదో అని చెప్పి ముందే పెన్నుతో రాసి పెట్టానమ్మా. లాస్ట్లో ఆ దేవుడి దయ వల్ల ఆ ఫైల్ నీ దగ్గరకు వచ్చి చేరింది. మరి ఆ యాక్సిడెంట్ అని అడిగింది నందన. ఆ రోజు వాళ్ళ నుంచి ఎలాగైనా తప్పించుకుందామని అనుకున్నాను. వాళ్ళందరూ నిద్రపోతున్న సమయంలో గబగబా అక్కడి నుండి పరిగెత్తాను.
ఒక లారీ నా ముందు నుంచి వెళ్ళింది. అది చూసిన ఒక ఆయన నన్ను అక్కడి నుంచి పక్కకు లాగాడు. వెంటనే ఒక లారీ వచ్చి ఆయన్ని గుద్ది వెళ్ళిపోయింది. నేను పక్కనున్న కాలువలో పడిపోయాను. ఆ రౌడీలు అది నేను అనుకుని పరిగెత్తి నా కోసం వెతికారు. దురదృష్టవశాత్తు ఆయన చనిపోయారు. నేను బ్రతికి ఉన్నాను. ఆయన బాడీ తీసుకువెళ్లి మా ఇంట్లో ఇచ్చారు. అక్కడి నుంచి ఎలాగో తప్పించుకుని ఇక్కడికి వచ్చాను అన్నాడు. ఆ ఫైల్లో ఉన్నది ఒకటే, మీ నాన్నగారు ఆస్తి మొత్తం శేఖర్ పేరు మీద రాయటం. దానికి నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారో నాకు అర్థం కాలేదు అన్నాడు. దానిలో ఇంకో ఫోటో కూడా ఉంది బాబాయ్. నేను, నా పక్కన ఇంకెవరో ఉన్నారు బాబాయ్. నాకు ఎవరో తెలియదు. సరే బాబాయ్, వాటి గురించి మెల్లగా ఆలోచిద్దాం. నువ్వు మాత్రం బయటికి ఎక్కడికి వెళ్ళొద్దు. నువ్వు బ్రతికి ఉన్నావు అనే సంగతి ఎవరికి తెలియకుండా ఉంటేనే బెటర్. నువ్వు ఎక్కడైనా సేఫ్గా ఎవరికి కనపడిన చోట ఉండాలి అంటుంది. పర్లేదు నందు, ఇక నుంచి మా ఇంట్లోనే ఉంటారు అంటుంది సంజన. సారీ అండి, మీరు చనిపోయారు అని చెప్పారు కదా, మీరు దయ్యమయ్యి మా ఇంటికి వచ్చారేమో అని చాలా భయపడ్డాను. నన్ను క్షమించండి. అయ్యో పర్లేదమ్మా, ఎవరైనా అలానే అనుకుంటారు కదా. సరే నందు, మూర్తి గారిని నేను చూసుకుంటాను. నువ్వు ఇక ఇంటికి వెళ్ళు అన్నాడు వరుణ్. రేపు ఏం చేయాలో గుర్తుంది కదా, ఆ ఫైల్ తీసుకెళ్ళి వాళ్ళకి తిరిగి ఇచ్చేయాలి. గుర్తుపెట్టుకో, ఏం తేడా రానివ్వద్దు. సరే వరుణ్, నేను రేపు కలుస్తాను. అక్కడి నుంచి ఇంటికి బయలుదేరుతుంది నందు.